ప్రాంతాలు, ఒకటి మార్గము, రెండు నరకము. ఆ రెండు ప్రాంతాల్లో నువ్వు వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఉండగా నువ్వేం చేసుకోవాలి? డిసైడ్ చేసుకోవాలి. అంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే, ఈ కుటుంబాలు నువ్వు ఇచ్చిన ఆ యొక్క పరిస్థితుల్లో ఉండాలి అంటే మొట్టమొదటిగా యేసు క్రీస్తు వారిని నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు ఈ లోకంలో చనిపోయి, నీ కొరకు తిరిగి లేచి నిన్ను పరలోక రాజ్యంలో చేర్చగలిగిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షణ. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మేము పొందలేకపోతాం. ఎవరైనప్పటికీ కూడా ప్రతి కాలు మోకాలు యేసు నామములో వంగబడాలి. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సత్యము బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు వినకపో, కానీ వాక్యము మాత్రము నీకు ప్రకటించబడుతుంది. ఎందుకంటే నువ్వు నమ్మి రక్షణ పొందుకుంటే నువ్వు రక్షించబడతావు, లేకపోతే శిక్ష విధించబడుతుంది. ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వరలక్ష్మి గారు ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఇంతక వాళ్ళ సహోదరి ఒక పాట పాడింది కదండి.